ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 16వ తారీఖు తర్వాతకి అంటే సుమారు 18, 19వ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది. అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని, శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకొని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు. అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గురువు ద్వితీయ, అలాగే పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అవి కాకుండా ఒకవేళ మూడు కూడా అంతో ఇంతో మంచిది, కానీ 4వ, 1వ, 5వ తర్వాతకి 10వ, 12వ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం, విత్తం లాభం, అనర్థం ధననాశనం, సంపద క్లేశం ఆరోగ్యం, ధనహానిం ధనాగమం, పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం. గురువు ద్వాదశ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు 1వ దశలో 1వ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము, దేశత్యాగం అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు. 2వ స్థానంలో ధనలాభము, 3వ స్థానంలో కార్యహాని, 4వ స్థానంలో ధననాశనము, 5వ స్థానంలో సంపద రావడము, 6వ స్థానంలో దుఃఖము, 7వ స్థానంలో ఆరోగ్యము, 8వ స్థానంలో ధనహాని, 9వ స్థానంలో ధనాగమనము, 10వ స్థానంలో ఆయాసము, ఏకాదశ స్థానమునందు లాభము, 12వ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగును. కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ 16 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే కుండ, దాంట్లో నీరు. కాబట్టి విశేషంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ నీరు లేనటువంటి కుండను మనం వాల్యూ ఇస్తామా? అలాగే కుంభరాశి వారికి కూడా మనసులో ఎప్పుడు ఒకటి ఉంటుంది, ఏమిటంటే టాలెంట్ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి, లేదంటే ఈ సమాజం మనల్ని గుర్తించదు అని. సో వీరు ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉంటారు. వైట్ కాలర్ జాబర్స్ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు అంటే ఏజ్తో పని లేకుండా, వీరి వయస్సు 80 అయినా మనస్సు 20-30లో ఉంటుంది. ఆ ప్రకారంగా ఉంటారు. ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి లగ్నాత్ రాహువు, ద్వితీయంలో శని. లగ్నంలో రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే శరీరానికి సంబంధించి అనమాట, ఈ యొక్క దేహానికి సంబంధించి ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే అదే ఈ యొక్క లగ్నం. కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అని అంటే విశేషంగా చూసుకుంటే విపరీతమైనటువంటి మత్తుగా ఉండడము, డ్రౌజీనెస్తో ఉండడము, ఏవైనా పనులు అనుకుంటే అవి సరైన సమయానికి కాకపోవడము, ఇలా అనమాట. అంటే ఏదో ఒక కారణం చేత ఎటు తిరిగి, ఆడవాళ్ళు అయితే నిద్రమాతలు వేసుకొని పడుకోవడము, మగవారైతే ఏదన్నా ఒకటి సేవించి నిద్రించడం లాంటివి చేస్తూ ఉంటారు. ద్వితీయంలో శని మీకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా దారుణమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైనా సరే ద్వితీయంలో శని బాగుండాలి, కానీ ఇక్కడ శని చండాల యోగం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే సప్తమంలో కేతువు, 7th హౌస్లో కేతువు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అనేటువంటి విషయం తెలియకుండా దారుణంగా హట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అష్టమంలో శుక్రుడు, 8th హౌస్లో శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్సిడెంటల్గానే చాలా దారుణంగా మారిపోతూ ఉంటాయి. 9th హౌస్లో సూర్యుడు, బుధుడు, కుజుడు.
9th హౌస్లో ఎప్పుడైతే సూర్యుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నారో దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, ప్రయాణంలో బడలికలు ఏర్పడడం, ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్య, మీరు ఎక్కడన్నా ట్రావెల్లో ఉంటే మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టడం లాంటివి జరగవచ్చు. ప్రత్యేకంగా 6వ స్థానంలో గనక గురు సంచారం చేయడము, కుంభరాశి వారికి 6వ స్థానంలో గురుగ్రహం సంచారం చేయడం వలన ధరాపుత్ర విరోధశ్చ స్వజ్జనై కలహస్తదా చోరాగ్ని నృపభీతిశ్చ షష్టమస్తే భవేద్ గురో. బృహస్పతి కనుక 6వ రాశి నుండి సంచారం చేస్తున్నప్పుడు జీవిత భాగస్వామితో పిల్లలతో ఏదైనా గొడవలు చికాకుగా ఉండొచ్చు, అసహనం ఎక్కువగా ఉంటుంది. అలాగే దొంగల వలన నష్టం జరగవచ్చు, ఇంట్లో చోర భయం, జాగ్రత్తగా దొంగలు పడకుండా చూసుకోండి. అగ్ని వల్ల ప్రమాదము, ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు, మీ భూమి సంబంధిత కానీ ఇంకే రకమైనటువంటివి కానీ ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం కంపల్సరీ ఉండాలి. అవన్నీ కూడా డీటెయిల్స్గా వాట్సాప్ పెట్టండి. డీటెయిల్డ్గా జాతకం మీతో మాట్లాడడము, 16 చక్రాలు 20 నుండి 70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా, మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు, వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు, ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు. విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా, నిద్ర సరిగ్గా పట్టకుండా, ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది. ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి. ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబొడుస్తాయి. రోజుకు ఒక్కసారిన వినండి. హనుమత్ బడబారణ స్తోత్రం. ఇది బడబారణ స్తోత్రం అంటారు. బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు, వాన్ పలుకుతారు, కాబట్టి అది వడబారణ స్తోత్రం అంటారు. మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు, కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా, అది పాడింది రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన పాడినటువంటి హనుమత్ బడబారణ స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో కొట్టండి. చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు. దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి. రాను రాను చదవడం కూడా నేర్చుకోండి, చాలా మంచిది. ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది. ఇవే కాకుండా వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు. వారికి 27 వస్తుంది, 37 వస్తుంది, 30 వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వీరందరి కోసము ప్రతి నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము, హోమము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము, తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సంతానం కాని వారికి సంతాన పాశుపతం, వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యా పాశుపతం, వర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం 16 చక్రములతో 60 నుండి 70 పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.